భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపు 1,70,000 నుంచి 1,80,000 మంది చనిపోతున్నారు. ప్రమాదం జరిగినాక నెక్స్ట్ 1 అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్నే గోల్డెన్ అవర్ అంటాం. ఆ టైంలో గనక మనం సరైన సహాయం అందించగలిగి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య చికిత్స అందించగలిగితే ప్రమాదానికి గురైన సగం మందికి ప్రాణాలు పైగా కాపాడగలం. చాలా సందర్భాల్లో అలాంటి ప్రయత్నం చేయడానికి టైం పడుతుంది అనమాట. దానికి సంబంధించి రీసెంట్గా ఒక పథకం స్టార్ట్ అయింది కేంద్ర ప్రభుత్వంలో. అదే ప్రధానమంత్రి రాహత్ స్కీమ్ అన్నమాట. ప్రధానమంత్రి రాహత్ పథకం. ఈ రాహత్ స్కీమ్ అనేది 2026 ఫిబ్రవరి 13వ తారీఖున ప్రధాని మోడీ గారు కొత్తగా ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణం ఎమర్జెన్సీ వైద్య సహాయం అందించడం ఈ పిఎం రాహత్ యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. మనం చూస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరం అంతకంతకు చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు, గాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో, ఈ విపత్కాల పరిస్థితిలో ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా సందర్భాల్లో ఎవరైతే యాక్సిడెంట్ జరిగిందో బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇమీడియట్ గా ఎమర్జెన్సీ హెల్త్ కేర్ పొందలేరు అనమాట. అయితే ఈ పిఎం రాహత్ పథకం ద్వారా ఉచిత లేదా క్యాష్లెస్ వైద్యం పొందే అవకాశం లక్ష్యంగా స్టార్ట్ చేసింది ప్రభుత్వం అనమాట. దాంతోపాటు మనం చూస్తే కనుక ఏదైతే క్యాష్లెస్ చికిత్స అంటే డబ్బులు లేకుండా ఇమీడియట్ గా యాక్సిడెంట్ అవగానే మన హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనమాట. ఒక్కొక్క బాధితుడు అంటే ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో వాళ్ళకి 1,50,000 రూపాయల వరకు కూడా ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్ లో వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. ఆసుపత్రిలో చేరిన వెంటనే ఈ 1,50,000 వరకు కూడా చికిత్స ఉచితంగా అందుద్ది అనమాట. ఇదంతా కూడా ఎమర్జెన్సీ వైద్య సహాయం కోసం, అంటే ప్రమాదం తర్వాత వితిన్ 1 అవర్ గోల్డెన్ అవర్లో చికిత్స పొందితే గనక మరణాలు విపరీతంగా తగ్గించవచ్చు అనమాట. ముఖ్యంగా ప్రస్తుతం రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ వైద్యం అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది అందరూ సంతోషపడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఎవరైతే యాక్సిడెంట్ గురయ్యారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఈ పథకం ద్వారా చికిత్స పొందితే కనుక ఆ చికిత్సకు ఖర్చు ఎంత అయిందో హాస్పిటల్కి నేరుగా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. డబ్బులు కట్టి హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పే చేస్తాయి. 1,50,000 వరకు కూడా గవర్నమెంటే హాస్పిటల్కి పే చేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో. ఎందుకంటే విపరీతమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ టైంలో వితిన్ 1 అవర్ కనుక వాళ్ళకి డబ్బులుండి ఆ వైద్య సహాయం అందించగలిగితే కనుక చాలా సందర్భాల్లో ఇది మేలు అవుతుంది. కొన్ని హాస్పిటల్స్కి వెళ్తే మనీ డిపాజిట్ కట్టేదాకా ఆ పేషెంట్ని అక్కడే కూర్చోబెడతారు. కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ క్యాష్లెస్గా ముందు మీరు వైద్యం చేసేయండి, ఆ డబ్బులు మేము ఇస్తాము అని చెప్పడం అనేది 1,50,000 వరకు ఈ పిఎం రాహత్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అలానే గుడ్ సమారిటన్స్ కూడా, అంటే యాక్సిడెంట్ గురవగానే ఇమీడియట్గా అక్కడున్న లోకల్ పీపుల్ ఎవరైనా డబ్బులు లేక వాళ్ళు ఖర్చు పెట్టలేక వాళ్ళు ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళలేని పరిస్థితి. ఈ టైంలో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే మంచి వాళ్ళు వచ్చి ముందు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దానివల్ల గోల్డెన్ అవర్లో మనుషులు బతికిపోతారనమాట. ఇది ఒక అద్భుతమైన పథకం అనుకోవచ్చు భారతదేశంలో. అయితే యాక్సిడెంట్లు అయిన తర్వాత ఖర్చు పక్కన పెడితే అసలు రోడ్ యాక్సిడెంట్లు తగ్గించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హై స్పీడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రభుత్వం నియంత్రించాలి. ఈ ప్రధానమంత్రి రాహత్ స్కీమ్ కింద ఎవరైతే గుడ్ సమారిటన్ అంటే మంచి మనసు కలిగి ఇమీడియట్గా యాక్సిడెంట్ అయిన తర్వాత మనిషిని కాపాడి హాస్పిటల్ తీసుకెళ్తారో వారికి రఘువీర్ అవార్డు ఇస్తారంట. ఈ పథకం కింద రఘువీర్ అవార్డు ఇచ్చి 25,000 ప్రైజ్ మనీ కూడా ఇస్తారంట. అంటే గుడ్ సమారిటన్స్ ని ఎంకరేజ్ చేయడానికి ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి గుడ్ సమారిటన్స్ గురించి చట్టం చేస్తుంది. అంటే ఎవరైతే హాస్పిటల్కి తీసుకెళ్లి కాపాడతారో, యాక్సిడెంట్ అయిన టైంలో వాళ్ళ పని ఆపుకుని వీళ్ళకి హెల్ప్ చేస్తారో వాళ్ళనే గుడ్ సమారిటన్స్ అంటామన్నమాట.